హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ స్క్రంచీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఈ స్క్రంచీస్ అన్నీ డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా బిజినెస్ స్టార్ట్ చేశానని, అది దీనికి సంబంధించిందే. ఇంకా ఫుల్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, ఏం చేశాను అనేవి ఫర్దర్ వీడియోస్లో పెడతాను. ప్రస్తుతానికైతే ఇలాంటి స్క్రంచీస్ తయారు చేయడం ఎలానో చూద్దాము. వీటికి ప్రొడక్ట్స్ అన్నీ నేను టోటల్ ప్రొడక్ట్స్ మొత్తం అన్నీ మీషో నుంచి తెప్పించానండి. అవన్నీ ఒక్కొక్కటి లింక్స్ నేను కమ్యూనిటీలో యాడ్ చేస్తాను. మీకు నచ్చితే వెళ్ళి బై చేయండి. ఫుల్ ఎలాస్టిసిటీ ఉంటుందండి. ఈ ఎలాస్టిక్ వచ్చేసి 20 మీటర్స్ వచ్చిందండి. మీషో నుంచి తెప్పించాను. టేప్ కూడా అక్కడ నుంచే. సిజర్ కూడా మీషోలో దొరుకుతుంది మీకు. ఈ క్లాత్ కూడా సాటిన్ క్లాత్ కనిపిస్తుంది కదా, ఆ క్లాత్ కూడా 8 కలర్స్ ఉంటాయండి. 8 కలర్స్ అన్నీ తెప్పించాను. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టూ సాఫ్ట్గా జారిపోవట్లేదు, టూ స్టిఫ్గా మరి క్వాలిటీ తక్కువ కూడా లేవు, కరెక్ట్గా ఉన్నాయి. మనం ఇవి చేసుకోవడానికి సరిపోతుంది. ఫస్ట్ ఇది మీడియం సైజు చూపిస్తున్నాను. 3 ఇంచెస్ విత్, 44 ఇంచెస్ లెంత్ అండి. ఇది నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను 3 ఇంచెస్ విత్తో. ఇప్పుడు మీకు 4 ఫోల్డ్ మీద చూపిస్తున్నాను మెజర్ చేసి. 10.5 దగ్గర కొంచెం తక్కువగా 11 వస్తుందండి. అంటే ఫుల్ పన్నా ఎంత వచ్చిందో అది మొత్తం స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను అనమాట. ఎలాస్టిక్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ బార్డర్స్లో ఉన్నవి కట్ చేసుకుంటున్నాను. తర్వాత అక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ అండి ఇది. రైట్ సైడ్ రెండు వైపులా లోపలికి ఉందన్నమాట. రాంగ్ సైడ్ ఇలా ఒక రెండింటిని కార్నర్స్ కలిపి ఒక స్టిచ్ వేసుకున్నాను. తర్వాత చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, లోపల ఫోల్డెడ్ పార్ట్ మీద స్టిచ్ అసలు పడకూడదు. అందుకని మరీ బయటకి స్టిచ్ వేసేస్తే అది రఫ్గా వాడినప్పుడు ఊడిపోతుందన్నమాట. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. లోపల పడకూడదు, మరీ బయటికి వెళ్ళిపోకూడదు. ఇక్కడ లాగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ముడతలుగా వచ్చేస్తే క్రాస్గా వచ్చేస్తుంది అనమాట, అసలు లుక్ ఉండదు. స్ట్రైట్గానే నీట్గా తీసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇలా జాగ్రత్తగా లోపల పార్ట్ని పుల్ చేసుకోవాలి, కొంచెం కొంచెం స్టిచ్ చేసుకొని. సో ఫుల్ రౌండ్ అంతా వేసేసామండి. చివరిలో కొంచెం గ్యాప్ ఉంచుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా ఓపెన్ చేసేసుకుంటున్నాను. అలా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఆ ఎలాస్టిక్ని ఒక పెద్ద సేఫ్టీ పిన్ తీసుకొని దానికి పెట్టుకోవాలి. ఇక్కడ టైట్గా పట్టుకోవాలండి. ఇది వదిలేస్తే ఇంకా ఉపయోగం ఉండదు ఎంత చేసినా. అలా నీట్గా పైకంతా చిన్నగా తీసుకోవాలి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎలాస్టిక్స్ ఉంటాయి. ఇది రౌండ్ ఎలాస్టిక్, ఇంకొకటి కొంచెం వెడల్పుగా ఉంటుంది, అది విడ్త్ ఎక్కువ ఉంటుంది. దాన్ని తీసుకుంటే అది స్టిచ్ చేసుకుంటే బెటర్. ఇదైతే నేను టైట్గా ముడివేసేసుకున్నా, ఇది ఏం అవ్వదండి, స్ట్రాంగ్గానే ఉంటుంది. టైట్గా లాగి ఇట్లా ముడేసుకోవాలి. దాన్ని కొంచెం పక్కకు అన్న తర్వాత ఇంకా ఓపెన్ని ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ వేసుకోవాలి.
ఏ స్టిచ్ మరీ లూజ్‌గా వేసుకోకూడదండి. టైట్‌గా వేసుకోవాలి. ఎందుకంటే రబ్బర్ బ్యాండ్స్ కదా! మనం ఎక్కువగా పుల్ చేస్తూ ఉంటాము. ఎక్కడ స్టిచ్ ఊడిపోకుండా ఉండాలంటే కొంచెం దగ్గరగా పెట్టుకోవాలి మిషన్‌లో సెట్టింగ్. అంతేనండి. స్క్రంచీ స్టిచ్చింగ్ అంతే అయిపోయింది. రెడీ అయిపోయింది. మీకింకా ఇలాంటి వీడియోస్ బటర్‌ఫ్లై క్లిప్స్ నేను షార్ట్స్‌లో పెట్టాను. చూసే ఉంటారు. బటర్‌ఫ్లై క్లిప్స్, చిన్న ఫ్లోరల్ టిక్ టాక్స్ ఇవన్నీ చేశాను. బౌస్, స్మాల్ బౌస్, టెయిల్ బౌస్ రకరకాల బౌస్ చేశాను. ఎంబ్రాయిడరీ టిక్ టాక్స్ అన్నీ చేశాను. అవన్నీ మేకింగ్ వీడియోస్ అన్నీ రోజుకొక్కొక్కటి పెడుతూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవుతూ ఉండండి. అన్నీ షేర్ చేస్తూ ఉండండి. మీకెవరికన్నా కిడ్స్ ఉన్నా గానీ మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయండి. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. డీఐవైలా సరదాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.